హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ సరిగ్గా ఈ రోజు నుంచి 14 రోజుల క్రితం నేను ఒక ఛాలెంజ్ అనేది మీకు ఇచ్చాను. 14 చాప్టర్స్ ఇచ్చాను జనరల్ సైన్స్లో నుంచి. అవి 14 రోజుల్లో కంప్లీట్ చేస్తే నేను 14 రోజుల తర్వాత మీకు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తానని నేను గతంలో అంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి 14 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అంటే మార్చ్ 31st నేను ఆ వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు. సో ఈ రోజుతో 14 రోజులు ముగుస్తుంది. మరి మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆ రోజు ఇచ్చిన మీకు 14 చాప్టర్లు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే మీద కనబడుతున్న 14 చాప్టర్లు అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు వీడియో చూసిన వాళ్ళు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇవ్వబోతున్నానో ఎగ్జామినేషన్ అది రాయండి. అదేవిధంగా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు ఆ రోజు చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఎగ్జామినేషన్ పీడిఎఫ్ మీ దగ్గర డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఛాలెంజ్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి ఈ 14 చాప్టర్లని 14 రోజుల్లో ఫినిష్ చేసి ఆఫ్టర్ 14 డేస్ తర్వాత ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఆ ఎగ్జామినేషన్ రాసి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోండి. లేదు ఆల్రెడీ నేను ప్రిపరేషన్ లోనే ఉన్నాను, నాకు కంప్లీట్ అయిపోయింది సబ్జెక్ట్ అంటే వెంటనే మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ రాయాలి. సో 85 మార్కుల కంటే తక్కువ రావద్దు. 85 మార్కుల కంటే తక్కువ వచ్చినాయంటే మీ ప్రిపరేషన్ లో ఎక్కడో లోపం ఉన్నట్లే. నేను చాలా సాధారణమైన క్వశ్చన్స్ ఇచ్చాను. రైల్వే ఎగ్జామ్ లో నుంచి ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్సే ప్లస్ కానీ చాలా సాధారణమైన క్వశ్చన్స్ ఇచ్చాను. కాబట్టి 85 మార్కులకు ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. సో ఇది ఎగ్జామినేషన్ పేపర్. ఇది దీంట్లో మొత్తం మీకు తెలుగు మీడియం వాళ్ళకి 100 క్వశ్చన్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 100 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది తెలుగు మీడియం పేపర్. ఇది లాస్ట్ లో మీకు పీడిఎఫ్ చివరిలో ఆన్సర్ బాక్స్ కూడా ఉంటుంది. మీరు మొత్తం ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా సేమ్ 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ లో ఆన్సర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ మార్క్స్ అనేది ఒకసారి చూసుకోండి. కొద్దిగా సీరియస్ గా రాయండి. అంటే ఏదో పైన చదువుకుంటా పోకుండా ఖచ్చితంగా నేను 70 నిమిషాల సమయం అనేది ఇచ్చాను. 70 నిమిషాల్లో 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసి 85 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు బోత్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే, ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు వచ్చినట్లయితే 2 పేపర్లు రాయడానికి ప్రయత్నించండి. ఆ క్వశ్చన్స్ వేరు, ఇంగ్లీష్ పేపర్ లో ఉన్న 100 క్వశ్చన్స్ వేరు, తెలుగు పేపర్లో ఉన్న 100 క్వశ్చన్స్ వేరు. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ 2 రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, 2 ఎగ్జామినేషన్స్ రాయొచ్చు అని చెప్పేసి ఈ 100 క్వశ్చన్లు, తెలుగులో ఉన్న 100 క్వశ్చన్లు వేరే క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ లో ఉన్న 100 క్వశ్చన్లు వేరే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే సేమ్ చాప్టర్స్, ఆ 14 చాప్టర్ల నుంచే తీసుకున్నాము. సో నేను టార్గెట్ వచ్చేసి మీకు 85 మార్కులు ఇస్తున్నాను, అంతకంటే తక్కువ రావద్దు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో మీరు ఎన్ని మార్క్స్ సాధించారో ఒకసారి తెలియజేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఛాలెంజ్ ఏది తీసుకుంటారు, అంటే దేనిపైన చేద్దాము, ఎన్టీపీసీకా, లేకపోతే ఏఎల్పి 2025 కా, లేకపోతే రాబోయే టెక్నీషియన్ జేఈకే, లేకపోతే జీకేకా, దేనికి మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో, దేనికి ఛాలెంజ్ ఇవ్వమంటారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఛాలెంజ్ అది పెట్టుకుందాం. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ.
అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹515 ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520 ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.